హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మనం పెట్టిన వీడియోకి ఇద్దరు కామెంట్ పెట్టారు. ఏమనంటే కొంచెం క్లారిటీగా చూపించమని. 8 మొత్తం అండి. ఒక అట్ట కంకిపాడులో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఎక్కడక్క మనకు ఉందటు అదే కుందేరులో ఉందండి. ఏంటది కోళ్లపారము. అక్కడికెళ్ళి మా వారు ఒకటే అంటే ఒక అట్ట గుడ్లు తెచ్చాడు, 30 గుడ్లు. అందులో నేను కరెక్ట్గా 22 గుడ్లు పెట్టాను. 22 గుడ్లు పెడితే తెల్లారి పొద్దున్న చూస్తే 8 గుడ్లు పగిలిపోయి కారిపోతే ఏమో అని ఏం చేశానంటే ఈ గిన్నెలో పెట్టానండి. ఇదిగోండి, ఇందులో అనేది నేను పెట్టాను. ఇవేమని ఏంటి పెడితే తెల్లారి పగిలిపోయి ఇందులో పెట్టాను. నైట్ పాప గుడ్లు అట్టేయమంది. అట్టేద్దామని గుడ్డు పగలగొడితే గుడ్డు అసలు పగలట్లేదు. గుడ్లు అనేవి పగలట్లేదు. ఇవైతే పగలేదండి. ఇవేళ్ళ పక్కన పెట్టేశాను. మీరు అనుకోవచ్చు తెచ్చినప్పుడే పగిలింటాయి కానీ, తెచ్చినప్పుడు ఇంత బాగా పగిలితే గుడ్డు కారిపోవాలి అసలు కారలేదన్నమాట. ఇదిగోండి, అదిగోండి, చూడండి ఎలా ఉన్నాయి గుడ్లు అనేది ఎలా ఉన్నాయో. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఒలుస్తుంటే మనకి ఉడకబెట్టిన గుడ్డు ఎలా ఉండిదో ఇదిగోండి, ఇలా ఉంటుంది గుడ్డు అనేది. ఉడకబెట్టిన గుడ్డులాగా ఉంటుంది కానీ అసలు నార్మల్గా అయితే లేదండి. నార్మల్గా గుడ్డు అనేది లేదు. నేనే డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మరి ఇంకెక్కడన్నా పెట్టలేదు. ఓన్లీ బాటిల్స్ పెట్టుకునే కాడే నేను పెట్టాను. పాము కోసం లాగా, కలబంద గుజ్జులాగా, పిల్లలు ఆడుకునే జెల్లీలాగా ఉన్నాయి కానీ గుడ్లు నార్మల్గా అయితే అసలు గుడ్లు లేవండి. డాక్టర్ రోజుకు ఒక గుడ్డు తినమంటాడు. ఏం తింటాం మనం? ఇలా ఉంటుంటే గబగబా ఒక గుడ్డు తీసి పిల్లలకి ఎగ్రేజ్ చేసి పెట్టేస్తూ ఉంటాము. మనకు తెలియదు కదా. బయట ఉంటే గుడ్లు నార్మల్గానే ఉండేవి. నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన దాంట్లో కలిపిన యాసిడ్ ఏదైతే ఉందో అది పొంగి గుడ్డు ఉబ్బిపోయి పగిలిపోయింది అనమాట. లేకపోతే ఫ్రిడ్జ్లో పెడితే నార్మల్గా అయితే పగిలేదు కాదు. ఇది బయట పెడితే పగిలిపోయే కాదు. ఫ్రిడ్జ్లో పెట్టబట్టి వీటిలో ఉండాలి. వాళ్ళు ఏదైతే చేశారో అది బాగా ఉబ్బిపోయి గుడ్లు అనేది ఇలా పగిలిపోయి చూసారా ఎలా డ్యామేజ్ అయిపోయినాయో. ఇగోండి, బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి. వీటిని మనం పిల్లలకి ఏం పెడతామండి? మనల్ని ఎవరో మోసం చేయట్లేదు. చైనా ఓడో పాకిస్తాన్ ఓడో మనల్ని మోసం చేయట్లా. మన ఇండియా వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. అంటే మనమే మోసం చేసుకుంటున్నాము. ఇవే గుడ్లు పిల్లలు పెడితే వాళ్ళ హెల్త్ పాడవదా? ఇవే గుడ్లు మనం తింటే, నేను ఆమ్లెట్ వేసుకుని తిన్నానండి. నాకు తెలియక గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టకముందు నాకు ఫేవర్ వచ్చేసింది. నేను గుడ్డు తింటే మూలని వచ్చిందని నాకు తెలియదు. అసలు ఇలా నేను ఎప్పుడూ చూడలేదండి. చూడండి, పాము కుసం లాగా ఉంది. గుడ్డులాగా ఎక్కడ ఉన్నాయండి? ఫేక్ గుడ్లు ఇవే తిని ఇంకొకరు నా ఇంట్లో ఇవాళ జరిగింది, రేపు మీ ఇంట్లో జరగదా? అందుకే నేను వీడియో అనేది తీస్తున్నాను. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ, ముసలి వాళ్ళు కానీ దయచేసి ఈ వీడియో చూడండి. మీ పిల్లలకి ఇలాంటి గుడ్లు అసలు పెట్టొద్దు. అసలు గుడ్లు ఎలా చెక్ చేసుకోవాలి అంటే, నేను తెచ్చినట్టు మీరు గుడ్లు తెస్తారు. వాటిని మనం ఏం చేస్తాం? బయట పెడతాం. వాళ్ళగా తెచ్చింది అని. అది మంచి గుడ్డే మనం తినేస్తున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టండి. తెల్లారేపాటి పగిలిపోతున్నాయండి గుడ్లు. పగిలిపోయి అంటే అది ఫేక్ గుడ్డు. ఇది చూడండి, ఇదండి ఎల్లో సోనా. ఎట్లా ఉందంటే మన జెల్లీ లాగా ఉంది. నీసు వాసన అనేది లేదండి. నీసు వాసన అనేది గుడ్డుకి లేదు. చూసారా? గుడ్డికి అసలు నీసు వాసన అనేది లేదు. ఇదిగోండి, పాము కోసం లాగా, కలబంద గుజ్జులాగా ఉందండి ఇది. ఇలాంటివన్నీ ఇలా చేసి అన్నిట్లో కల్తీ. ఆఖరికి ఆ గుడ్లో కూడా కల్తీ ఎట్లా చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. చూడండి అసలు. అదిగోండి, అక్క ఇటు గుడ్లు అంటారంటే నువ్వు చెప్పు. మేము పిల్లలకి గుడ్లు డైలీ పెట్టుకుంటానండి. ఇలా ఉంటే ఎలా పెడతాం? చూడండి, ఇంకా నా దగ్గర ఇంకా 3 గుడ్లు ఉన్నాయి. మీరు అందరూ ఈ వీడియో చూడాలి, ఖచ్చితంగా చూడాలి. పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి అయితే ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. నేను ఎందుకు ఇది పెడతానంటే, నాకు జరిగినట్టు మీకు జరగకూడదని. ఇదే గుడ్డు నేను పిల్లలకు ఆమ్లెట్ కానీ ఎగ్ రైస్ చేసి కానీ పెట్టాను అనుకోండి, ఆ పిల్లకి హెల్త్ పాడైపోయినట్టే కదా. మనమే మోసం చేసుకుంటున్నాం. చూడండి అసలు ఎలా ఉందో చూడండి. ప్లీజ్ ఈ వీడియో మాత్రం మీరు పక్కన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. పిల్లలు ఉండే వాళ్ళందరికీ. చూడండి, ఇది తెల్లసోనండి. తెల్లసోన అసలు ఎలా ఉంది.